ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట సాక్షిగా అమెరికా లాంటి దేశాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. జీఎస్టీని తగ్గిస్తామంటూ సంకేతాలు ఇచ్చారు. దీపావళికి డబుల్ గిఫ్ట్ అందుకుంటారన్నారు. ఇంతకీ ఆ బహుమతులేంటి? స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ అదే వేదికగా పాకిస్తాన్, అమెరికాకు గట్టి సమాధానం చెప్పారు. దేశ యువత, ప్రజలపై వరాల జల్లు కురిపించారు. దీపావళికి డబుల్ ధమాకా ఉంటుందని, జీఎస్టీని భారీగా తగ్గిస్తామన్న సంకేతాన్ని ఇచ్చారు. ప్రధానమంత్రి వికసిత్ రోజ్గార్ యోజన కింద ప్రైవేట్ రంగంలో తొలిసారి ఉద్యోగం సాధించిన వారికి కేంద్ర ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుందని చెప్పారు. ఈ పథకం వల్ల 3.5 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇటీవలే అణ్వస్త్రాలతో దాడి చేస్తామన్న ప్రకటనపై ప్రధాని మోదీ మండిపడ్డారు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ కు లొంగే ప్రసక్తే లేదని, భారత్ నుంచి నదీ జలాలు పాకిస్తాన్ పొలాల్లోకి ప్రవహిస్తున్నాయని, ఇకపై అలా జరగదని, రక్తం నీరు కలిసి ప్రవహించవన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తేల్చేశారు. भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं हैं। न्यूक्लियर ब्लैकमेल लंबे अरसे से चलाया, अब वो ब्लैकमेल नहीं सहा जाएगा। भारत ने तय कर लिया है खून और पानी एक साथ नहीं बहेंगे। अब देशवासियों को भली भांति पता चला है कि सिंधु का समझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है। भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है। अब हिंदुस्तान के हक का जो पानी है उस पर अधिकार सिर्फ और सिर्फ हिंदुस्तान का है, हिंदुस्तान के किसानों का है। దేశ ప్రజలకు జీఎస్టీ తగ్గింపుపై శుభవార్త చెప్పారు ప్రధాని మోదీ. దీపావళిలోపు నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ అమలులోకి తీసుకొస్తామని కీలక ప్రకటన చేశారు. ఈసారి డబుల్ దీపావళి వేడుకలు జరుపుకోవచ్చన్నారు. హైపవర్ కమిటీ ఏర్పాటుతో జీఎస్టీ సంస్కరణలు తెస్తామని, దీంతో ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందని చెప్పారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ దేశంలో అమల్లోకి వచ్చింది. ఈ 8 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. సామాన్యులు ఉపయోగించే వస్తువులపై పన్నులు తగ్గనున్నాయి. చిన్న మధ్య తరహా పరిశ్రమలపైన భారం తగ్గనున్నాయి. స్వదేశీ పరిశ్రమలకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మరింత సరళతరం చేయనున్నారు. స్టార్టప్స్ ను ప్రోత్సహించనున్నారు. इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला। इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया, पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया, राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। बहुत बड़ी सुविधा बढ़ेगी। हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा। रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी और उससे इकोनॉमी को भी एक नया बल मिलने वाला है। చరిత్రను లిఖించాల్సిన సమయం భారత్ కు ఆసన్నమైనదని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ప్రపంచ మార్కెట్ ను డామినేట్ చేయాలన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు మోదీ. దేశంలోని వ్యాపారులు, దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టాలని మోదీ పిలుపునిచ్చారు. ఇంధనం విషయంలోనూ దేశాన్ని స్వయం సమృద్ధి వైపు నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. అణు విద్యుత్తులో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. డీజిల్, పెట్రోల్ దిగుమతులపై ఏటా లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, కొత్త ఇంధనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలనేదే లక్ష్యమన్నారు. దిగుమతులు తగ్గితే స్వయం సమృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష పన్నులు మినహాయింపులు
12,75,000 పెంచింది నిర్మలా సీతారామన్. జిఎస్టీ డిస్కరేజింగ్ ఉందనేటువంటి అనేకమైనటువంటి రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. 18% నుంచి 12 నుంచి 6% తగ్గించాలనేది. పరోక్ష పన్నులు అనేవి ప్రజలందరి మీద భారం పడుతుంది, దానిక పేద అనే తేడా లేదు. కాబట్టి పేదలు మధ్యతరగతి వాడేటువంటి వస్తువుల మీద జిఎస్టీని 0 లెవెల్కి కానీ లేదా మినిమం లెవెల్ కానీ తగ్గిస్తే ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది, ధరలు తగ్గి ప్రజలు ఎక్కువ కొనేటువంటి అవకాశం ఉంది. అట్లాగే మనకి ఎగుమతుల మీద ఏదైనా ప్రభావం చూపెడుతుంది, ఈ ఒప్పందాల్లో డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఉంది ఎగుమతులకు అనుకుంటే డొమెస్టిక్ డిమాండ్ పెంచడానికి కూడా ఈ జిఎస్టీ మినహాయింపు. దేశాన్ని ఎలాంటి ముంపు నుంచైనా రక్షించుకునేందుకు మిషన్ సుదర్శన్ చక్రను మోదీ ప్రకటించారు. మహాభారతంలోని శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. రక్షణ ఆయుధాల్లో 10 ఏళ్లలో స్వయం సమృద్ధి సాధిస్తామన్నారు మోదీ. అప్పట్లో తిండి గింజల కోసం ఇబ్బంది పడిన దేశం ఇప్పుడు ప్రపంచానికే ఆహారం ఎగుమతి చేస్తోందని, ఇంకా ముందుకెళ్తుందని చెప్పుకొచ్చారు ప్రధాని.